2012 8వ నెల 8వ తేదీ సాయంకాలం సరిగ్గా 8 గంటలకి నేను ఆ రోజు అక్కడే ఉన్నాను అన్న దగ్గర. సరిగ్గా 8 గంటలకి ఆయన మహిమలో ప్రవేశించి, మరి ఎందుకు అన్నీ కలిసి వచ్చాయి. 8వ నెల 8వ తేదీ సరిగ్గా సాయంకాలం 7:30 నుంచి డాక్టర్ గారు చెప్పేశాడు, ఏమండి ఇక ఆయన మహిమలోనికి వెళ్ళే సమయం అండి, ఇది ఆయన డిస్టర్బ్ చేయకూడదండి అట్లా. తినగా గోరంట్లలో సిస్టర్ మేరీస్ మెమోరియల్ హాల్, మేరక్క జ్ఞాపకార్థంగా కట్టబడిన ఆ మెమోరియల్ హాల్లోకి తీసుకుని వచ్చి పడుకోబెట్టాము. సరిగ్గా 8 గంటలకి ఆయన తుది శ్వాస విడిచిపెట్టేశాడు. మరి ఆయన పరుగు తుదుముట్టించి విజయవంతంగా దేవుడు ఆయనకి నిర్ణయించిన కాలాన ఆయన మహిమలోనికి వెళ్ళిపోయాడు. నా మట్టుకు నేను చెప్పగలను, దేవుడు ఆయనకిచ్చిన దినములలో ఏ ఒక్క దినాన్ని కూడా ఆయన వ్యర్థం చేసుకోలేదు. దేవుడు ఆయనకిచ్చిన సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకొని ఆయనకి నిర్ణయించబడిన సమయంలోనే ఆయన విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. నిర్ణయింపబడిన దినములలో ఏ ఒక్క దినం కూడా మిగిలి ఉండలేదు. అంటే నియమించబడిన కాలానికి ముందుగా ఆయన వెళ్ళలేదు. నా చిన్న అనుభవంలో నాకు తెలుసు, ఎన్నో బలహీనతలు యేసన్న గారికి వచ్చాయి. అంటే శారీరకంగా రోగాలు, బలహీనతలు, ఎన్నో ఆపదలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. వాటిలన్నిటిని అధిగమించుకుంటూ కృప పొందుకున్నాడు ఆయన. ఆయనకి దేవుడు ఏ దినమైతే, ఏ రోజైతే దేవుడు నిర్ణయించి పెట్టాడో ఆ తుది శ్వాస వరకు ఒకే ధ్యాసతో, ఒకే ఆశయంతో పనిచేసి దిగ్విజయంగా విజయ పతాకాన్ని చేతపట్టుకొని విశ్వాస వీరుడై ఆయన మహిమలోనికి వెళ్ళిపోయాడు. ఇది ఒక ఆశీర్వాదకరమైన అనుభవమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అకాల మరణాలు ఎన్నో ఉన్నాయి. యవనస్తులైన వాళ్ళు, మధ్య వయస్కులైన వాళ్ళు అందరూ వాళ్ళకు నియమింపబడిన దినముల కంటే ముందుగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ దినాలు సంపూర్తి కాలేదు, వాళ్ళ రోజులు ముగించబడలేదు. కానీ వాళ్ళు ఈ లోకయాత్రను ముగించి వెళ్ళిపోయారు. కానీ దైవజనులు యేసన్న గారు అలా కాకుండా ఆయనకి నిర్ణయింపబడిన దినములలో ఏ ఒక్కటి మిగలకుండా ఆ తుది దినము, తుది శ్వాస మహిమలో ఆయన విడిచిపెట్టాడు. తుది శ్వాస విజయంతో విడవాలి, ఓటమితో కాదు. కన్నీళ్లతో అయ్యో నేను చేయలేకపోయానే అని కాదు. తుది శ్వాస విజయంతో విడవాలి. స్తోత్రం కలుగుగాక. గనుక ఆయన మహిమా ప్రవేశము అనేది నేను ఊహిస్తాను ఎంతో ఘనంగా, ఎంతో వైభవంగా, ఇంకా ఆడంబరాలతో ఆయన మహిమ ప్రవేశం ఉంటుంది అని నేను తలస్తాను. ఈ లోకంలో ఆయన కన్ను మూయగానే దేవదూతలు వచ్చి బోరలు ఊదుతూ, గాన ప్రతిగానాలు చేస్తూ, ఆడంబరాలతో ఆయనను పరలోకానికి తీసుకుని వెళ్ళుంటారు, విశ్రాంతిలోకి తీసుకుని వెళ్ళుంటారు. ఎందుకంటే
ఈ లోకంలో జీవించిన దినములలో ఆయన ఎప్పుడు ఘనతలు కోరుకోలేదు. ఈ లోకంలో జీవించిన రోజుల్లో ఎప్పుడు ఆయన సన్మానాలు కోరుకోలేదు. నాకు తెలుసు, నేను ఆయనతో తిరిగినాను, ఆయన పాద పరిచర్య చేశాను. ఆయన నోట జాలువారి మాట కొరకు 1000 కళ్ళతో ఎదురు చూశాను. నేను వేదిక మీద ఉన్నప్పుడు కూడా స్టేజ్ మీద ఒక మూల, ఒక కార్నర్లో తబలా సెట్ పెట్టుకొని, ఇటువైపు వెస్లీ పాస్టర్ గారు, అటువైపు నేను ఉండేవాళ్ళమే. పాటల వరకు వాయించేసి, తబలా ప్లే చేసేసి, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసి, అందరిలాగా మేము దిగి వెళ్ళిపోయేవాళ్ళం కాదు. ఆయన గంటల తరబడి పాడేవాళ్ళు, గంటల తరబడి. ఒక పల్లవి, ఒక చరణం ఆయన డిక్షనరీలోనే లేదు. గంటల తరబడి పాడేవాళ్ళు. మేము కూడా అలసట లేకుండా ఆయనతో సహకరించేవాళ్ళం. ఒకవేళ ఆయన పాడి 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 ఆపేసినా మాకు తనివి తీరేది కాదు. మరలా స్టార్ట్ చేసేవాడు. ఆయన మరలా పాడేవాడు. అలసిపోయామని చెప్పి వేదిక దిగి వెళ్ళిపోయేవాళ్ళం కాదు. దేవుడు మాకు ఇచ్చిన ఆత్మ అలసిపోయే ఆత్మ కాదు. చాలామంది ఆశ్చర్యంగా అడిగేవాళ్ళు, ఏంట్రా బాబు, ఆయన పాడడం ఏంటి, మీరు వాయించడం ఏంట్రా? గంట, గంటన్నర, గంటం పావు, అది ఏమైనా మెల్లగా పాడేది ఏమైనా ఉందా? లేదు. ఓషిప్, మరలా వేరే ఇన్స్ట్రుమెంట్లు సపోర్ట్లు ఏముండేవి కావు. తబలాకి ప్యాడ్, జాస్కెట్, ఇలాంటి సపోర్ట్ ఏముండేది కాదు. సపోర్ట్ లేకుండా ఒక్క ఇన్స్ట్రుమెంట్తో లాగడం అనేది చాలా కష్టమైంది. అయినా కూడా ఆ ఆత్మ ఆనందం అలాగా ఉండేది. ఆయన అనుభవించేవాడు, మేము అనుభవించేవాడు. అంతే విధంగా ఆ ఆరాధన అయిపోయిన తర్వాత ఆయన వాక్యం చెప్తుంటే కన్ను మూస్తే ఏ మాట జారిపోతుందో, మనల్ని దాటిపోతుందోనని 1000 కళ్ళతో ఆయన ముఖాన్నే చూస్తూ ఆయన నోట వచ్చే మాటలు అలా ఆలకిస్తూ ఉండేవాళ్ళు. అవును, ఆ మాటలు జీవితాన్ని కట్టే మాటలు, ఆధ్యాత్మికమైన బ్రతుకుని బలపరిచే అమూల్యమైన శ్రేష్టమైన మాటలు. ప్రియులారా, ఆయనకి ఎన్నో పోరాటాలు, ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో అవాంతరాలు వచ్చాయి. రాక కాదు, చెప్పుకునేవి కొన్ని, చెప్పకూడనివి ఎన్నో. వాటిలన్నింటిలో ఆయన ఒక మాధుర్యాన్ని చూడగలిగాడు. చేదుని చిలికితే మాధుర్యం వస్తుంది అన్నట్లుగా ప్రతి ఆటంకం, ప్రతి అభ్యంతరం మధ్య ఆయన ఒక నూతనమైన కృప పొందుకొని బలవంతుడయ్యాడు. ఇవన్నీ మన జీవితాలకి ముత్యాల వంటి బాటలు. అలసిపోకుండా, సొలసిపోకుండా, సొమ్మసల్లిపోకుండా నీతిమంతుల యొక్క అడుగు జాడలు మనకెంతో ఆశీర్వాదకరం, మనకెంతో దీవెనకరం. ఆ తుది శ్వాసని ఆయన ఈ దినం, అంటే 2012 8వ నెల 8వ తేదీ విజయవంతంగా ఆయన ముగించుకొని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా నేను యేసన్న గారి గురించి నేను మీతో ఇంకా చెప్పాలనుకుంటే, ఆయన ఒక ఇంటిని కట్టి వెళ్ళాడు. ఒక ఇంటిని కట్టి వెళ్ళాడు. అది ఎంత పెద్ద ఇల్లు అనేది మనందరికీ తెలిసిందే. ఒక ఇంట్లో ఒక 6 మంది 7 మంది ఉంటారు మామూలుగా. ఇంకా పెద్ద ఫ్యామిలీ అయితే ఒక 10 మంది వేసుకోండి. కానీ లక్షల మంది నివసించి ఒక ఇంటిని కట్టి ఆయన
మహిమలో ప్రవేశించాడు. ఈ ఇంట్లో ఈ రోజున అన్నదమ్ములుగా, అక్క చెల్లెళ్ళుగా అందరం కలిసిమెలిసి బ్రతుకుతూ ఉన్నాం. ఈ పెద్ద బృహత్తరమైన కుటుంబం, విశాలమైన కుటుంబం. ఇంకా ఇంతమంది ఈ కుటుంబంలో చేరవచ్చు. ఇంకా ఇప్పుడు ఎంతమంది ఉన్నారో ఇంకా అంతమంది ఈ ఇంట్లో చేరవచ్చు. అంత పెద్ద కుటుంబాన్ని ఆయన కట్టి వెళ్ళాడు. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడే ఉపదేశాన్ని ఆయన సమకూర్చిపెట్టి వెళ్ళాడు. వీళ్ళు వాళ్ళు అని కాకుండా ఎందరూ ఈ కుటుంబంలో, ఈ సహవాసంలో చేరారో చేరబోతున్నారో వారందరూ ఫలించేటట్లు, దీవించబడేటట్లు, ఆశీర్వదించబడేటట్లు ఆయన అపేక్షించిన ఆ ఉన్నతమైనటువంటి జయాన్ని అందరూ పొందుకునే ఒక ఉపదేశాన్ని ఈ ఇంట్లో ఆయన సమకూర్చి పెట్టి వెళ్ళాడు. ఆస్తులు అనే దానికంటే కూడా ఆత్మల్ని నింపాడు. ఆయన ఎప్పుడు ఆస్తుల వైపు చూసిన వాడు కాడు. ఆత్మల కొరకు ప్రయాసపడినవాడు. నాకు ఇంత ఉంది అని ఏనాడు ఆయన గర్వించిన వాడు కాడు. ఇంతమంది ఉన్నారు అని ప్రభువును స్తుతించిన వాడు. కొన్ని ఆత్మల్ని క్రీస్తు యేసు ఎదుట నేను నిలబెట్టాలి అని ప్రయాసపడినవాడు. నాకున్న సమయం కొంచెమే, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రాకులాడినవాడు. జీవ కిరీటమును పొందుకొనడానికి యోగ్యుడైన వాడు. అంత గొప్ప దైవజనుని మనం కలిగిన కుటుంబం ఎంతైనా దేవునికి మనం కృతజ్ఞులం. ఎంతైనా మనం ఆయనకి కృతజ్ఞత స్తుతి చెల్లించవలసిన వారం. ఇది ఒక భాగం. ఈ ఇంటిని కట్టిన దేవుడు ఈ ఇంటికి ఒక యజమానిగా దైవజనులు యేసన్న గారిని దేవుడు నియమించాడు. మరి ఈ ఇంట్లో ఈ రోజున ఎన్నో ఉన్నాయి, ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు. మిమ్మల్ని అడిగితే మీరు చెప్తాను. ఈ కట్టబడిన ఈ ఇండ్లు యేసన్న గారితోనే ముగించబడింది అని కాకుండా, ఆ తర్వాత యేసన్న గారు మహిమలో ప్రవేశించిన పిదప ఇదిగో ఈ క్షణము వరకు కూడా ఈ ఇంటికి ఆదిలోను ఇప్పుడును స్థాపకుడుగా ప్రభువు ఉన్నాడు గనుక ఈ ఇంటిలో ఏది కొదువ లేకుండా దేవుడు సమృద్ధితో ఇంతవరకు నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. ఎవరో అడిగారట యేసన్న గారిని. అప్పుడు అన్న చెప్పేవాడు, ఏమండి యేసన్న గారు, మీ తర్వాత ఈ సంఘాలన్నీ ఏమవుతాయండి? మీ తర్వాత ఈ సంఘాలన్నీ ఎవరికి అప్పగిస్తారండి అని అడిగారట. యేసన్న గారు చెప్పేవాళ్ళు ఈ మాట. యేసన్న గారు చెప్పారట, ఈ సంఘాన్ని, ఈ ఇంటిని నేను కట్టలేదు, దేవుడు కట్టి నాకు అప్పగించాడు. దీని స్థాపకుడు ఆయన, దీని కాపరి నేను. ఆయన నియమించాడు నన్ను. ఆయన కట్టాడు కనుక ఆయన ఉన్నంత వరకు ఈ ఇల్లు ఎక్కడికి చెక్కు చెదరదు. ఇక రెండవ ప్రశ్న, ఈ సంఘాలన్నీ ఎవరికి అప్పగించగలుగుతారంటే అంటే ఇంతవరకు నడిపిస్తూ ఉన్నది పరిశుద్ధాత్ముడు గనుక ఆ పరిశుద్ధాత్ముడు చనిపోయిన తర్వాతే కదా ఇంకోటికి అప్పగించేది.
నేనున్నా లేకపోయినా ఈ సంఘాలన్నీ పరిశుద్ధాత్మని ఆధీనంలో ఉంటాయి, ఆయన ఆధీనంలో ఉంటాయి. నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన లేకపోతే కదా ఇంకొకరికి ఇవ్వాలి, ఇంకొకరికి అప్పగించాలి. ఆయన నిరంతరం యాజకుడు. ఆయన యాజకత్వం నిలిచిపోదు. నిలిచిపోయింది అనంటే సంఘం ఎత్తబడిపోయింది అని అర్థం. గనుక ఈ సంఘాలన్నీ పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో ఆధీనంలో ముందుకు సాగుతూ ఉన్నాయి. ఏ సమయంలో ఎప్పుడు ఏం చేయాలి, ఏ సమయంలో ఎక్కడ ఎలా పరిచర్యను కొనసాగించాలి, ఇవన్నీ పరిచారకులమైన మాకు పరిశుద్ధాత్ముడు ఆలోచన ఇచ్చి నాయకునిగా నిలిచి ఇంతవరకు కూడా ఆయన నడిపిస్తూ వస్తున్నాడు. ఈ కుటుంబాన్ని, ఈ ఇంటిని దేవుడు పోషిస్తూ ఉన్నాడు. ఏ కొదువ అనేది లేకుండా ఆయన ఇంతవరకు దిగ్విజయంగా నడిపించాడు. రాబో దినములలో కూడా ఆయన నడిపిస్తాడు. ఆనాడు యేసన్న గారు ఉన్నప్పుడు ఆయనకి ఎన్ని పోరాటాలు వచ్చాయో, ఎన్ని అభ్యంతరాలు వచ్చాయో, ఎన్ని అగచాట్లు వచ్చాయో, అవన్నీ ఇప్పటికీ కూడా వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ఆయనతోనే ఆగిపోలేదు. ఆనాడు ఎదురయ్యాయి, ఈనాడు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే ఒకటి, ఆనాడు యేసన్న గారికి తోడై ఉన్న దేవుడు వాటిలన్నింటిని ఎలా తప్పించి ఈ కుటుంబానికి జయాన్ని ఇచ్చాడో, అలాగే ఇప్పుడు కూడా దేవుడే తప్పించి జయాన్ని ఇస్తూనే ఉన్నాడు. శత్రువుల యొక్క అగ్ని బాణాలు, సాతాను యొక్క అగ్ని శోధనలు, విరోధుల యొక్క కుట్రలు, ఇవన్నీ సర్వసాధారణం. ఇవి మనం ఆశ్చర్యపడే అంతటేమీ కాదు. ఆనాడు ఉన్నాయి, ఈనాడు కూడా ఉన్నాయి, రేపు కూడా ఉంటాయి. అవి మనల్ని ఎప్పుడు విడిచిపెట్టేవి కావు. అవి ఉన్నాయి కదా అని మనం నిలిచిపోయేది కాదు. అవి వస్తూ ఉంటాయి, కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి, మనల్ని ఒక ఉన్నత స్థితికి ఎక్కించి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకు వచ్చాయి ఈ శోధనలు, ఎందుకు వచ్చాయి ఈ శత్రువులు, ఎందుకు వచ్చాయి ఈ అపనిందలు, ఎందుకు వచ్చాయి ఈ అభ్యంతరాలు అని అంటే, నీకై నీవు, మనకై మనం ఎక్కలేమని మనకు కొంచెం సహాయం చేసి వెళదామని వచ్చాయి. మనల్ని అట్లా లిఫ్ట్ అలా పైకి ఎక్కించి వెళ్ళిపోతాయి. అభ్యంతరాలు, శోధనలు ఎంతకాలం ఉంటారు మీరు అని అంటే, నీవు మరలా ఉన్నత స్థితికి కొంచెం ఎక్కేంత వరకు ఉంటాం, ఆ తర్వాత వెళ్ళిపోతాం అంటే. అలాగా ఈ మినిస్ట్రీని, ఈ కుటుంబాన్ని దేవుడు ఇంతవరకు నడిపిస్తూ వచ్చాడు. ఈ కుటుంబంలో మీరంతా కూడా చేరారు. ఇంకా చేరవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కొరకు వేచి చూస్తున్నాము. దేవుడు వాళ్ళను కూడా త్వరగా చేరుస్తాడు ఈ కుటుంబంలోకి. ఆమేన్. మీరంతా తగు కాలం ముందు సమకూర్చబడ్డారు. నా దేవుడు మిమ్మల్ని నిండుగా మెండుగా సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఈ ఇల్లు దేవుడు కట్టాడు. నాయకునిగా దైవజనులు యేసన్న గారిని పెట్టాడు. ఆయన మహిమలోనికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు ఈ ఇంటిని ఆయనే పోషించి పెద్ద చేసి నడిపిస్తూ ఉన్నాడు. ఆ తండ్రికి మహిమ కలుగునుగాక. ఆమేన్.